ఒక దీర్ఘఘనాకార పెట్టి యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని పొడవు 26 సెంటీమీటర్లు. అయితే దాని సంపూర్ణ వైశాల్యం ఎంత అని అడిగారు. ఓకే, దీర్ఘఘనాకార పెట్టె పొడవు, వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి. ఎత్తుల యొక్క నిష్పత్తి 2:3:4. సో పొడవు L = 2x సెంటీమీటర్లు, వెడల్పు B = 3x సెంటీమీటర్లు, ఎత్తు H = 4x సెంటీమీటర్లు. మనకి లెక్కలో పొడవు ఇచ్చాడు, పొడవు 26 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. పొడవు 2x = 26. సో x = 26/2 అంటే 13 సెంటీమీటర్స్. పొడవు వచ్చేసరికి 13 సెంటీమీటర్స్ వచ్చింది. దీర్ఘఘనాకార పెట్టి యొక్క సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × LB + BH + LH. సో 2 × LB, L ఏమో 2x, B ఏమో 3x, 2x × 3x, 2x × 3x ప్లస్ BH, B ఏమో 3x, H ఏమో 4x, 3x × 4x ప్లస్ LH, L ఏమో 2x, H ఏమో 4x, 2x × 4x. That is equal to 2x × 3x 6x², 3x × 4x 12x², 2x × 4x 8x². So 2 × 6x² + 12x² + 8x² అంటే 26x². 2 26 52, 52x². సో 52 × x వాల్యూ మనకి 13 సెంటీమీటర్స్ వచ్చింది. x = 30. సో 13². అంటే 52 × 169. 169 × 52 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 9 × 18. ఒకటి స్థానంలో 8 ఉన్న ఆప్షన్ చూడండి. ఒకటి స్థానంలో 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో 169 × 52 అంటే 8788 చదరపు సెంటీమీటర్. ఆ పెట్టి యొక్క సంపూర్ణత వైశాల్యం 8788 చదరపు సెంటీమీటర్. 1 నుండి 1000 వరకు ఎన్ని పరిపూర్ణ ఘన సంఖ్యలు ఉన్నాయని అడిగారండి. క్యూబ్ నెంబర్స్. క్యూబ్ నెంబర్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యని దానితోనే దాన్ని 3 పర్యాయాలు మల్టిప్లై చేయాలి. A × A × A, A క్యూబ్. సో 1 నుంచి 1000 మధ్య గల పరిపూర్ణ ఘన సంఖ్యలు 1³ to 10³ 10³ అంటే 1000, 10 × 10 × 10, 10 10 100, 100 10 1000. సో 1 నుంచి 1000 మధ్య 1000 వరకు ఎన్ని పరిపూర్ణ ఘన సంఖ్యలు ఉంటాయంటే 10 ఉంటాయండి. అవేంటో చూద్దాం. 1³ 1, 2³ 8, 3³ 27, 4³ 64, 5³ 125, 6³
216, 7 cube, 343, 8 cube, 512, 9 cube, 729, 10 cube, 1000. సో 1 నుంచి 1000 వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో పరిపూర్ణ ఘన సంఖ్యల సంఖ్య 10. 1 నుంచి 10 మధ్యన ఎన్ని ఉంటాయి అని అడిగారు అనుకోండి. 1, 8, 2 ఉంటాయి. 1 నుంచి 10 మధ్యన అయితే 2 ఉంటాయి. 1 నుంచి 100 మధ్య ఎన్ని ఉంటాయి అని అడిగారు అనుకోండి. 5 క్యూబ్ అంటే 125, 4 క్యూబ్ అంటే 64. కాబట్టి 1, 8, 27, 64 4 ఉంటాయి. 1 నుంచి 1000 వరకు అని అడిగారు కాబట్టి 10 ఉంటాయి. 1 నుంచి 10 మధ్య అయితే 2, 1 నుంచి 100 మధ్య అయితే 4, 1 నుంచి 1000 వరకు అయితే 10. సో 1 నుండి 1000 వరకు ఎన్ని పరిపూర్ణ ఘన సంఖ్యలు ఉంటాయంటే 10 ఉంటాయి. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశం 2.33 బార్ యొక్క భిన్న రూపం అడిగారు. అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశం మనకి ఇచ్చింది 2.33 బార్. దీన్ని P/Q రూపంలో రాయమన్నారు. సో 2.33 బార్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యని యావరేజ్గా రాసింది 233 మైనస్ బార్ లేనటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది తీసివేయండి. అంటే 233 మైనస్ 2 బై బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నా ఎన్ని 9 రాయి. సో 233లోంచి 2 తీసి 231 బై 99. 3 టేబుల్ చూద్దాం. 3 ఏళ్ళు 21, మళ్ళీ 21, 3 ఏళ్ళు 21, 3 33, 90. 11 టేబుల్ చూద్దాం. 11 ఏళ్ళు 77, 11 3, 33. సో 7/3. అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశం 2.33 యొక్క భిన్న రూపము 7/3. సో 3rd ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 సంఖ్యల వర్గాల మొత్తం 116, వాటి భేదం యొక్క వర్గం 64 అయితే ఆ 2 సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారండి. మనం 2 సంఖ్యలు A, B అనుకుందాం. 2 సంఖ్యలు A, B అనుకుందాం. 2 సంఖ్యల వర్గాల మొత్తం A అనే సంఖ్యను వర్గం చేస్తే A², B అనే సంఖ్యను వర్గం చేస్తే B². వాటి యొక్క మొత్తం A² + B². దాని విలువ మనకి 116 ఇచ్చాడు. అలాగే వాటి భేదం యొక్క వర్గం, ఆ 2 సంఖ్యల యొక్క భేదం యొక్క వర్గం అంటే A - B. డిఫరెన్స్ ఏమో A - B, దాన్ని వర్గం చేస్తుంటే హోల్ స్క్వేర్. A - B హోల్ స్క్వేర్ వాల్యూ 64. ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం, ఇచ్చినటువంటి 2 సంఖ్యల లబ్ధం AB ఎంత అని అడిగారు. 2 సంఖ్యల యొక్క వర్గాల మొత్తం A² + B² వాల్యూ 116, భేదం యొక్క వర్గం A - B హోల్ స్క్వేర్ ఏమో 64 అయితే వాటి లబ్ధం AB ఎంత అని అడిగారు. వాటి యొక్క లబ్ధం AB = A² + B² మైనస్ A - B హోల్ స్క్వేర్ బై 2. A² + B² వాల్యూ 116 మైనస్ A - B హోల్ స్క్వేర్ వాల్యూ 64 బై 2. 116లోంచి 64 తీసేస్తారు 52. 52/2 అంటే 26. సో ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధము 26. అందుకే 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏది కేంద్రీయ స్థాన విలువ యొక్క కొలత కాదని అడిగారు.
మీన్ అంకగణిత సగటు అనేది కేంద్ర స్థానపు కొలత. అలాగే బాహులోకం అనేది కూడా కేంద్ర స్థానపు కొలత అవుతుంది. మధ్యగతం కూడా కేంద్ర స్థానపు కొలత అవుతుంది. కానీ రేంజ్ అనేది కేంద్ర స్థానపు కొలత కాదు. రేంజ్ అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇది కేంద్ర స్థానం కొలత కాదు. కాబట్టి క్రింది వాటిలో కేంద్ర స్థానం కొలత కానిది ఏది అంటే రేంజ్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక వస్తువు కొన్న వేళ దాని అమ్మిన వేళలో 75% అయితే లాభ శాతం ఎంత అని అడిగారండి. వస్తువు కొన్న వేళ = 75% ఆఫ్ అమ్మిన వేళ. సో 75/100 ఇంటూ అమ్మిన వేళ. 25 3 25 4. సో 3/4 ఇంటూ అమ్మిన వేళ. అమ్మిన వేళ = 4/3 కొన్న వేళ. మనకి లాభ శాతం, లాభము = అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. అమ్మిన వేళ 4/3 కొన్న వేళ మైనస్ కొన్న వేళ. 4 - 4 కొన్న వేళ మైనస్ 3 కొన్న వేళ బై 3. 4లోని 3 తీసేస్తే 1. 1/3 కొన్న వేళ. లాభ శాతం ఎంత వచ్చిందండి? 1/3 కొన్న వేళ. సారీ, లాభ శాతము = లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభం 1/3 కొన్న వేళ బై కొన్న వేళ ఇంటూ 100. కొన్న వేళ గట్ క్యాన్సిల్. 1/3 ఇంటూ 100. 100/3 అంటే 33 1/3%. లాభ శాతం మనకి 33 1/3 వచ్చింది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 వరుస సరి సంఖ్యలు మొత్తం 198 అయితే వాటి మధ్య సంఖ్యకి 2 రెట్లు ఎంత అని అడిగారు. 3 వరుస సంఖ్యలు. మొదటి సరి సంఖ్యని x అనుకుందాం, తర్వాత సరి సంఖ్య x+2, ఆ తర్వాత సరి సంఖ్య x+4 అనుకున్నట్లయితే వాటి యొక్క మొత్తం x+2 + x+4 = 198. x + x 2x, 2x + x 3x, 3x + 6 = 198. 3x = 198 minus 6. 3x = 192. x = 192/3. 3 6 18, 3 4 12. సో x = 64 వచ్చింది. మధ్య సంఖ్య మొదటి సరి సంఖ్య x, రెండో సరి సంఖ్య x+2, మూడో సరి సంఖ్య x+4. మధ్య సంఖ్య అంటే x+2. సో మధ్య సంఖ్య x+2. x వాల్యూ మనకి 64 వచ్చింది. సో 64 + 2 అంటే 66. మధ్య సంఖ్య 66. మధ్య సంఖ్యకి 2 రెట్లు అన్నారు. సో మధ్య సంఖ్య ఇంటూ 2. మధ్య సంఖ్య ఏమో 66 వచ్చింది. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 132. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని షార్ట్ కట్ ఎలా చేయాలో చూద్దాం. The value of 5³ - 4³ + 3³ - 2³ + 1³ minus of 5 - 4 + 3 - 2 + 1 is.
ఈ ప్రశ్నకి సమాధానం చూద్దాం. 5 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ మైనస్ ఆఫ్ 5 మైనస్ 4 ప్లస్ 3 మైనస్ 2 ప్లస్ 1. 5 క్యూబ్ 125 మైనస్ 4 క్యూబ్ అంటే 64, 3 క్యూబ్ 27, 2 క్యూబ్ 8, 1 క్యూబ్ అంటే 1, మైనస్ 5 ప్లస్ 4 మైనస్ 3 ప్లస్ 2 మైనస్ 1. ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. 125లోంచి 5 తీసేద్దాం. 120 మైనస్ 64 ప్లస్ 4 అంటే మైనస్ 60. నెక్స్ట్ 27 మైనస్ 8 19 మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 1. 120లోంచి 60 తీసేస్తాయి 60, 90లోంచి 1 తీస్తాయి 18. 60 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 78. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 24/5 అయితే x ప్లస్ 1/x ఎంత అని అడిగారు. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 24/5 అని అవడం జరిగింది. ఇచ్చి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే if x minus 1/x is equal to a, then x plus 1/x is equal to root over a square plus 4. సో ఇక్కడ మనకి a వాల్యూ 24/5. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x plus 1/x is equal to root over 24/5 whole square plus 4. root over 576 by 25 plus 4, that is equal to root over 576 plus 4 into 25 100 by 25. So x plus 1/x is equal to root over 576 plus 100 676 by 25. 676 के स्क्वायर रूट 26, 25 స్క్వేర్ రూట్ 5. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. log 8 బేస్ 2, log 27 బేస్ 3 మరియు log 16 బేస్ 2, log 81 బేస్ 3 అనే బిందువులు కలిపే సరళ రేఖ యొక్క వాలు ఎంత అని అడిగారు. log 8 బేస్ 2 అంటే log 2 క్యూబ్ బేస్ 2, 3 into log 2 base 2, that is equal to 3. Since log a to the base a is equal to 1, అలాగే log a to the power of m to the base a is equal to m into log a to the base a. So log 27 base 3 is equal to log 3 cube base 3 అంటే 3 into log 3 base 3, that is equal to 3. log 16 base 2, log 2 power 4 base 2, 4 into log 2 base 2, that is equal to 4. log 81 base 3, log 3 power 4 base 3, 4 into log 3 base 3, that is equal to 4. సో మనకు పాయింట్స్ ఏమొచ్చాయంటే
log 8 base 2 అంటే 3, log 27 base 3 అంటే 3, log 16 base 2 అంటే 4, log 81 base 3 అంటే 4. సో స్లోప్ అడిగారు, వాలు స్లోప్ m is equal to difference of y coordinates by difference of x coordinates. y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. సో వాలు m is equal to ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, y2 4, y1 3 by x2 4, x1 3, 4 minus 3 1, 4 minus 3 1, 1 by 1 is equal to 1. So second option is the right answer. log 8 base 2, log 27 base 3 మరియు log 16 base 2 మరియు log 81 base 3 అనే బిందువులు కలుపు సరళరేఖ యొక్క వాలు. సెకండ్ మెథడ్ ఎలాగో చూద్దాం. log 8 base 2, log 27 base 3, ఇది x1, ఇది y1, log 16 base 2, log 81 base 3, ఇది x2, ఇది y2. స్లోప్ వాలు m is equal to difference of y coordinates by difference of x coordinates. y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y2 అంటే log 81 base 3 minus y1 log 27 base 3 by x2 log 16 base 2 minus x1 log 8 base 2. log a to the base x minus log b to the base x is equal to log a by b to the base x అని రాయొచ్చు. సో log 81 base 3 minus log 27 base 3 is equal to log 81 by 27 base 3. అలాగే log 16 base 2 minus log 8 base 2ని log 16 by 8 base 2 అని రాయొచ్చు. సో 27లో 81 3 times cancel, 16లో 8 2 times cancel చేస్తే log 3 base 3 by కిందనే log 2 base 2 అని వచ్చింది. log a to the base a is equal to 1. కాబట్టి log 3 base 3 వాల్యూ 1, అలాగే log 2 base 2 వాల్యూ 1, 1 by 1 is equal to 1. సో ఇచ్చినటువంటి బిందువులు కలిపే సరళరేఖ యొక్క వాలు m is equal to 1 వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 100 మరియు 199 మధ్య ఉన్న 8చే భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగారు. 100 మరియు 199 మధ్య 8చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయని తెలుసుకోవడానికి 100ని 8చే భాగించండి, అలాగే 199ని కూడా 8చే భాగించండి. 100ని 8చే భాగిస్తే 8 12 96 పోతే 4 ఉంటుంది, 48 5 40. అలాగే 199ని 8చే భాగిస్తే 8 2 16 పోతే 39 8 4 32 పోతే 7 70 8 64. సో ఈ రెండింటిలో ఉన్నటువంటి పూర్ణాంకాల భేదం తీసుకోండి. 24కి 12కి డిఫరెన్స్ 24 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 12. 100 మరియు 199 మధ్య 8చే భాగించబడే సంఖ్యలు 12 అంటే n ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చి 100 నుంచి 199లో 8చే భాగించబడే సంఖ్యలు
104, 112, 192. అంటే మొదటి సంఖ్య 104, చివరి సంఖ్య 192. మనకి భాగించబడే సంఖ్యల సంఖ్య 12. మొదటి సంఖ్య, చివరి సంఖ్య, భాగించబడే సంఖ్యల సంఖ్య తెలిసింది కాబట్టి వాటి యొక్క మొత్తం Sn = n/2 × a + n. 104, 112 అనేది ఒక ఏపీలో ఉంటుంది. ఏపీలో మొదటి పదం 104, చివరి సంఖ్య 192, n ఏమో 12 అయితే ఏపీలో n పదాల యొక్క మొత్తం n/2 × మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య. సో n ఏమో 12, 12/2 ఇంటూ మొదటి సంఖ్య వచ్చేసరికి మనకి 104, చివరి సంఖ్య ఏమో 192. 2 6 12, 6 × 296, 296, 6 1776. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 100 నుంచి 199 మధ్య 8 భాగించబడే సంఖ్యల యొక్క మొత్తము 1776. A/B 3/4, B/C 5/7 అయితే A/B/C ఎంత అని అడిగారు. A/B 3/4, B/C 5/7 అయితే A/B/C సులభంగా ఆలోచించి చూద్దాం. 3 5లు 15, 5 4లు 20, 4 7లు 28. 3 5లు 15, 20, 28. 15, 20, 28లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏది లేదు కాబట్టి A/B/C 15:20:28. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7, 1 మరియు 3, 5 అనే బిందువుల నుండి x, y అనే బిందువు సమాన దూరంలో ఉన్నట్లయితే XY ల మధ్య సంబంధం తెలియజేయండి అని అడిగారు. ఈ x, y A 7, 1, B 3, 5 అనుకుందాం. P ఏమో XY, A ఏమో 7, 1, B 3, 5 అనుకుందాం. P x, y అనే బిందువు A 7, 1, B 3, 5లకు సమాన దూరంలో ఉన్నాను. అంటే PA = PB. ఇరువైపులా వర్గం చేసి సింప్లిఫై చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అది కావాల్సిన సమీకరణం అవుతుంది. అది జనరల్ మెథడ్. షార్ట్ కట్ ఎలాగో చూద్దాం. A, B ఈ యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ మధ్య బిందువు నిరూపకాలు x1 + x2/2, y1 + y2/2. x1 ఏమో 7, x2 ఏమో 3/2, y1 ఏమో 1, y2 ఏమో 5/2. 7 + 3/2 అంటే 10/2, 1 + 5/2 6/2. సో మిడ్ పాయింట్ వచ్చేసరికి 5, 3 వచ్చింది. ఈ 5, 3 ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో అదే మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. x ఏమో 5, y ఏమో 3, 5 - 3 = 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7, 1 మరియు 3, 5 అనే బిందువులకు XY అనే బిందువు సమాన దూరంలో ఉన్నట్లయితే x, y ల మధ్య యొక్క సంబంధం ఏంటంటే x - y = 2. 30 మంది పురుషులు రోజుకు 7 గంటలు పనిచేసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే 21 మంది పురుషులు రోజుకు 8 గంటలు పనిచేసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని అడిగారండి. పురుషులు
లేదా మెన్. పని గంటలు అవర్స్, రోజులు, పని పూర్తి చేయడానికి పట్టినటువంటి రోజులు. మొదటి సందర్భంలో కేసు 1 వచ్చేసరికి పురుషులు 30 మంది, పని గంటలు 7, పని పూర్తి అవడానికి పట్టిన కాలం 20 రోజులు. కేసు 2 రెండో సందర్భంలో పురుషులు 21, పని గంటలు 8, పని పూర్తి అవడానికి పట్టినటువంటి కాలం మనకి తెలియదు. సో ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు మనకి ఫార్ములా M1 × H1 × D1 = M2 × H2 × D2. సో మనకు కావాల్సింది డేస్ కాబట్టి డేస్ రోజులు D2 = ఇక్కడ D2ని H2 M2 గుణిస్తున్నాయి, టైప్కి వస్తే భాగిస్తాయి. సో M1 × H1 × D1 / M2 × H2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 30 × 7 × 20 /21 × 8. 4 టేబుల్ 4 2 4 5 7 3 21 3 10 30 2 5 10. సో 5 × 5 = 25. సో ఆ పని పూర్తి అవడానికి పట్టిన కాలం 25 రోజులు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవర్తిత దశాంశం 2.35 బార్ను భిన్న రూపంలో రాస్తే దాని విలువ ఎంత అని అడిగారండి. 2.35 బార్ ముందు ఇచ్చినటువంటి సంఖ్యని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. 235. బార్ లేనటువంటి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని తీసివేయండి. బార్ లేని సంఖ్య 2, దాన్ని తీసివేసాం. బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని 9 రాయండి. సో 235 - 2/99 అంటే 233/99. రెండింటిలోని ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.